నేను సిరిగొడుగు. చాలామంది ఆడవాళ్ళకి బాగా ఇష్టమైనది ఏదైనా ఉంది అంటే అది ఫస్ట్ గోల్డ్ వస్తుంది, ఆ తర్వాత బట్టలు, ఆ తర్వాత మనం బాగా కేర్ తీసుకునేది ఏంటంటే మన స్కిన్. సో మన స్కిన్ ఎప్పుడు గ్లోగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న వాతావరణం ప్రకారం చూసుకుంటే చాలా వరకు స్కిన్ మీద పింపుల్సే కావచ్చు, లేకపోతే ఏదైతే ఉంటుందో స్కిన్ మీద అవన్నీ వస్తూ ఉంటాయి కదా. సో వాటన్నిటికీ ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకోవాలి, అంటే ఎలాంటి స్కిన్ కేర్ తీసుకోవాలి అనేది చాలా వరకు డౌట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడున్న పరిస్థితులలో చూసుకుంటే చాలా ఫేక్ కూడా వచ్చినాయి, మనం బయట అన్నీ చూస్తూనే ఉన్నాం. అయితే అట్లాంటి వాటికి చెక్ పెడుతూ ఇక్కడ ఈరోజు మనము ఒక ప్లేస్లో ఉన్నాం. సో అది వచ్చేసి రెయిన్బో బ్యూటీ సెలూన్ అనమాట. సో ఇక్కడ మనకి అన్ని రకాలుగా స్కిన్ కేర్ మీరు ఏదైతే కోరుకున్నా, అంటే పింపుల్స్ ఉన్నా ఆ ట్రీట్మెంట్ అయినా, లేకపోతే స్కిన్ టైటనింగే కావచ్చు, స్కిన్ గ్లో కావచ్చు, ఇలాంటివి అన్ని రకాల ట్రీట్మెంట్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మీరు ఇక్కడికి ఒక్కసారి వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతిసారి ఇక్కడికే వస్తారు, అంత బాగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా వరకు స్కిన్ కేర్, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అయితే మనం చూసుకోవచ్చు. అండ్ అట్లనే ఇలాంటి ఫేషియల్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళే మనకి సజెషన్స్ కూడా ఇస్తారు. అంటే చాలామందికి ఏంటంటే ఆయిల్ స్కిన్ ఉంటుంది, డ్రై స్కిన్ ఉంటుంది, మిక్స్డ్ స్కిన్ టోన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి చేసుకోవాలి ఏంటి, అసలు ఫేషియల్స్ చేసుకుంటే ఎట్లాంటి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేది కూడా చాలా వరకు డౌట్ ఉంటుంది కదా. సో ఈరోజు మనం ఇక్కడ రెయిన్బో బ్యూటీ సెలూన్లో అయితే వీటన్నిటికీ ఆన్సర్ అయితే తెలుసుకునబోతున్నాం. చాలా వరకు మనకు ఒక డౌట్ ఉంటుంది, మన స్కిన్ మీద కెమికల్ యూజ్డ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే ర్యాషెస్ వస్తాయా, లేకపోతే ఏమైనా పింపుల్స్ వస్తాయా అని చెప్పేసి కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అంటే వాళ్ళందరికీ ఒక వన్ స్టాప్ షాప్ అనుకోవాలి, లేకపోతే వన్ స్టాప్ సొల్యూషన్ అనుకోవాలి. ఏంటంటే ఇక్కడ మనకి రెయిన్బో బ్యూటీ సెలూన్లో అన్నీ కూడా హోమ్ మేడ్ అండ్ హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. అదేంటంటే ఇక్కడ వీళ్ళే తయారు చేస్తూ ఉంటారనమాట. మీకు ఎలాంటి డౌట్స్ కూడా మనకు అవసరం ఉండదు. సో ఇక్కడ మీరు ఒక్కసారి విజిట్ చేస్తే మనకి అన్నిటికీ మీకు ఏవేవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా ఆన్సర్స్ ఇక్కడే దొరుకుతాయి అనమాట. చాలామందికి ఉంటాయి కదా, కొంతమంది సెన్సిటివ్ స్కిన్ అండి, మేము ఎలా ఇలాంటివన్నీ యూజ్ చేయమని. సో వాళ్ళందరి కోసం అనమాట ఈ ప్రోడక్ట్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. అది వచ్చేసి మనకి షాంపూస్ రూపంలో ఉన్నాయి, బార్స్ రూపంలో ఉన్నాయి. సో మీ స్కిన్కి ఇంకా హెయిర్కి కూడా. సో ఇవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కాస్మెటాలజిస్ట్ సుమాలియా గారు. నమస్కారం అండి సార్, వెల్కమ్ మీకు. సో హాయ్ అండి. సో ఫస్ట్గా మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు అవార్డు విన్నారు కాబట్టి 2025. సో ఏంటంటే ఈ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు అంటే బ్యూటీ అని చూపెట్టడం అంటే అంత ఈజీ కాదు. ఒక అమ్మాయికి చాలా ఇష్టమైందంటే గోల్డ్, ఆ తర్వాత తన స్కిన్నే చాలా ఇష్టంగా ఉంటుంది. సో ఈ చిన్న పొరపాటు జరిగినా కూడా ఇంకా అంతే, మన మీదకి ఇంకా గొడవకు వచ్చేస్తారు. సో మరి ఇన్ని ప్రోడక్ట్స్ మీరు హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ చేశారు, హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ మీరే చేశారు. సో ఎలా చేశారు ఇవన్నీ? యాక్చువల్గా ఏంటి అంటే మనము చిన్నప్పటి నుంచి తీసుకుంటే షాంపూ అనేది మనకి ఒక 20-30 ఇయర్స్ నుంచి వచ్చింది అనుకోండి. అంతకుముందు ఏం యూజ్ చేసేవాళ్ళము, కుంకుడుకాయలు, రీటా, అవే చికాకాయ అవే యూజ్ చేసేవాళ్ళం కదా. ఆ బేస్తో మనమే ఎందుకు తయారు చేయొద్దు, ఇది రఫ్ అయిపోతుంది కదా స్కిన్, హెయిర్ అనేది. అంటే షాంపూ ఒకటి కంటిన్యూ, మనం ఏంటి ఒక ఫంక్షన్ ఉంది అంటే హెయిర్ వాష్ కంపల్సరీ, లేదు అంటే ఎటన్నా వెళ్ళాలి అన్నా హెయిర్ వాష్ లేకుండా మనము ఈవెన్ ఆయిల్ పెడితే డోర్ దాటి బయటకు వచ్చే సిచ్యువేషనే లేదు ఈ రోజుల్లో. సో అట్లా షాంపూ ఎక్కువ ఫ్రీక్వెంట్గా యూజ్ చేయడం వల్ల హెయిర్ పాడవుతుంది, ఫ్రీజీ అయిపోతుంది, ఇంకా డల్ అయిపోతుంది, అట్లా అనమాట కెమికల్ బేస్డ్ యూజ్ చేయడం వల్ల. సో ఇక్కడ మీరు షాంపూ అండ్ ఆయిల్ కూడా? ఎస్, ఆయిల్ కూడా. అంటే అంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ మీరు యూజ్ చేస్తారు? అంటే ఇవేనా కుంగుడుకాయ ఇంకా రీటా ఇవి మాత్రమే యూజ్ చేస్తారు? మొత్తం దీంట్లో ఇది షాంపూ, దీంట్లో టోటల్గా 21 ఐటమ్స్ మిక్స్ అవుతాయి, అన్నీ ఆయుర్వేదిక్, జీరో కెమికల్ అనమాట ఇది. సేమ్ ఇప్పుడు ఆయిల్లో కూడా అంతే, దీంట్లో కూడా అంతే. అంటే అన్నీ మన ఇంట్లో దొరికేవి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్, ప్లస్ అదే వేర్లు అట్లా అంటాం కదా, పాత రోజుల్లో అట్లా చేసిన ఆయిల్ అనమాట ఇది. ఇది కాంబినేషన్లో యూజ్ చేస్తే మీకు హెయిర్ అనేది మంచిగా ఉంటుంది. ఎట్లా అంటే ఫ్రీజీ అవ్వదు, డల్ అవ్వదు, స్ప్లిట్ ఎండ్స్ రావు అట్లా. ఇది ఆల్రెడీ మేము యూజ్ చేస్తూ ఇయర్స్ టుగెదర్ యూజ్ చేసిన తర్వాత సేల్ కోసం తీసుకొచ్చాము. ఫస్ట్ మీ మీదనే మీరు చేసుకున్నారు అంటే 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 జనాలకి చెప్పడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి అంటే ఏ ప్రాబ్లంతో వచ్చినా కూడా ఒక సొల్యూషన్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. హెయిర్ ఫాల్ అనేది మాత్రం 100% గ్యారంటీ అనమాట. కొత్తది మనకి పెరుగుతుంది అని గ్యారంటీ ఇవ్వలేము, ఎందుకంటే
మనకున్న స్ట్రెస్ అవ్వచ్చు, బయట టెన్షన్స్ అవ్వచ్చు, పొల్యూషన్ అవ్వచ్చు, మనం తినే ఫుడ్ అయ్యి ఉండొచ్చు, ఇవ్వలేను నేను గ్యారంటీ, కానీ ఊడిపోకుండా మాత్రం 100% ఏదైతే హెయిర్ ఫాల్ ఉంది కూడా ఊడిపోకుండా, సో ఊడేది కూడా కొంచెం ఆగిపోతుంది, మెయింటైన్ అవుతుంది ఈ 2 కాంబినేషన్ లో యూజ్ చేయడం వల్ల. సో ఇది నైట్ పెట్టుకొని మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా ఏంటంటే, అంటే మనకి మీరు ఎలా చెప్తారు, ఒక 1 month యూజ్ చేయాలా, అంటే ఏమైనా పీరియడ్ ఉందా దీనికి? మీకు 1 week లోనే తెలిసిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళ హెయిర్కి మనం ఇది 2 కాంబినేషన్లో యూజ్ చేస్తే ఏంటి అంటే 1 week లో మీకు కొంచెం ఒక 10% 20% తగ్గుతున్నా గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది కదా, అట్లా మీకు 1 week లోనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. రైట్. అంటే దీంతో పాటు ఏమన్నా ఇంకేమన్నా అంటే ఫ్రూట్స్ ఏమన్నా తీసుకోవాలా, వాటర్? అంటే అది ఫుడ్ అనేది మన హెల్దీ ఫుడ్ తీసుకోవడం ఎప్పటికైనా మంచిదే కదా, హెయిర్ కైనా స్కిన్ కైనా దేనికైనా మంచిదే కదా హెల్దీ ఫుడ్ అనేది. ఇది 2 కాంబినేషన్ లో యూజ్ చేస్తారు. గైస్ ఇది చూడండి, మనకు వచ్చేసి ఇది వచ్చేసి షాంపూ అండ్ ఆయుర్వేదిక్ అనమాట. మనకి ఏదైతే కూడా ఎక్కడ కూడా ఒక 1% కూడా కెమికల్ లేకుండా ఇంట్లోనే తయారు చేసిన ఒక ప్రోడక్ట్ ఇది షాంపూ. అండ్ ఇది వచ్చేసి మనకి ఆయిల్ అనమాట. ఇందులో కూడా మనకి ఎక్కడ కూడా అసలు కెమికల్స్ అనేది లేదు. టోటల్గా మనకి ఆయుర్వేదంలో ఏదైతే ఉంటాయో వేళ్ళతోని ఆయిల్ ఎలా అయితే తీస్తారో ఆ ప్రాసెస్లో తీసిన ఒక ఆయిల్. అండ్ ఈ కాంబినేషన్లో మీరు ఒకవేళ వాడితే వితిన్ 1 week లోనే మీకు రిజల్ట్స్ వస్తాయని కూడా మనకి చెప్తున్నారు. సో మీకు హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేసి మీరు ఇవి పర్చేస్ చేసుకుంటే మీ హెయిర్ ఫాల్కి ఒక సొల్యూషన్ దొరికినట్టే అవుతుంది. ఇంకొకటి మేడం, ఇది వైట్నింగ్ క్రీమ్ అనమాట. ఇది కూడా కంప్లీట్ హ్యాండ్ మేడ్, హోమ్ మేడ్, వితౌట్ కెమికల్. ఓకే. ఇదేంటంటే స్కిన్కి అంటే మనకి ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది అనమాట, స్మూత్ అవుతుంది స్కిన్. స్మెల్ కూడా ఎంత బాగుంది అసలు, మంచి అంటే ఓపెన్ చేయగానే ఆరోమా ఇలా వచ్చేస్తుంది, అంత చాలా బాగుంది. ఎక్కడ కూడా అంటే గ్రీజీ టైప్లో కూడా ఏం టచ్ చేయండి, మీకు స్మూత్నెస్ అనేది తెలుస్తుంది స్కిన్ మీద. రైట్, నిజంగానే చాలా అసలు చాలా. ఇది వితిన్ 3 days లో మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది మీ స్కిన్ పైన, వితిన్ 3 days. అంటే ఇది ఏంటి అంటే డ్రై స్కిన్ వాళ్ళైతే మార్నింగ్ అండ్ నైట్ యూజ్ చేయొచ్చు, ఆయిలీ స్కిన్ వాళ్ళైతే మాత్రం ఓన్లీ నైట్ యూజ్ చేయాలి. ఇది మీకు 3 days లోనే మీ ఫేస్ పైన అంటే మీకు ఫీల్ అవుతారు ఎట్లా ఉంది స్కిన్ మనది బిఫోర్ ఆఫ్టర్ అనేది. చిన్న చిన్న మార్క్స్ వస్తాయి ఇట్లా మెలస్మా లాగా స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి, ఇది స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి పోతాయి. కొంతమందికి ఏంటి అంటే చిన్న చిన్న డాట్స్ పుట్టుమచ్చలాగా ఫేస్ అంతా ఉంటది, అది కూడా వెళ్ళిపోతుంది మీకు 1 month లో. ఇది ఒకటి 25 days వస్తుంది మీకు సింగిల్ పర్సన్ యూజ్ చేస్తే. ఈ 1 bottle యూజ్ చేసేసరికి మీకు 100% రిజల్ట్ అయితే మీరు ఫీల్ అవుతారు, తెలిసిపోతుంది మీకు ఎవరిది వాళ్ళకి. అట్లా నేను చూసినాను, రివ్యూస్ కూడా ఉన్నాయి మన దగ్గర ఆల్రెడీ యూజ్ చేసిన. ఆల్ స్కిన్ టైప్ యూజ్ చేయొచ్చు. డ్రై స్కిన్ వాళ్ళైతే 2 times డైలీ, మార్నింగ్ అండ్ నైట్. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే ఓన్లీ నైట్. అంటే ఇది పెట్టుకుని ఒకవేళ సన్లైట్ లో వెళ్ళొచ్చు, మేకప్ కూడా వేసుకోవచ్చు ఇది పెట్టుకున్న తర్వాత. అంటే ఇది ఒక బేస్ లాగా ఇప్పుడు మనం ఫెయిర్ అండ్ లవ్లీ అట్లా యూజ్ చేస్తారు కదా, జనరల్ గా ఒక క్రీమ్ బేస్ అనేది మనం ఫేస్ కి యూజ్ చేసుకుంటాం కదా, ఆ ప్లేస్ లో ఇది యూజ్ చేయొచ్చు అనమాట. మీకు ఏమైనా స్కిన్వి అంటే మీ స్కిన్ మీద ఏమైనా చిన్న చిన్న మచ్చలు ఉన్నా లేకపోతే ఇంకేమైనా అనిపిస్తుంటే మీకు అంటే స్కిన్ వైట్నింగ్ కావాలి అని అనుకునే వాళ్ళు మాత్రం ఈ ప్రోడక్ట్ని మీరు యూజ్ చేయొచ్చు. అండ్ మేడం చెప్తుంది ఏంటంటే ఈ బాటిల్ ఏదైతే ఇది ఉందో ఇది మనకి సింగిల్ పర్సన్ యూజ్ చేస్తే 25 days అయితే వస్తుంది. అండ్ మీకు 1 monthలో ఖచ్చితంగా రిజల్ట్ అనేది అయితే ఉంటుంది. సో మీకు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. ఇది వచ్చేసి బాత్ పౌడర్ ఐడియా ఉంది కదా, సున్నిపిండి అంటారు కదా, సున్నిపిండి మేము తయారు చేస్తాము. సున్నిపిండితో కంప్లైంట్స్ ఏంటి అంటే వాష్రూమ్ అంతా పాడైపోతుంది ప్లేస్, సో అట్లా దాన్ని బార్ రూపంలో తీసుకొచ్చాం అనమాట. అది ఉంటుంది మన దగ్గర, ఇది ఉంటుంది, ఫ్లేవర్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. కంప్లీట్ ఇది బాత్ పౌడర్ తో చేసిన సోప్ అనమాట. సో ఇందులో కూడా అసలు జీరో కెమికల్ ఫ్రీ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఏవైనా కూడా షాంపూ దగ్గర చూసుకుంటే అన్నిట్లలో కెమికల్ ఫ్రీ అన్ని. సో ఇది సున్నిపిండి. చాలా మందికి ఏంటంటే బయట సోప్స్ మనము స్నానం చేస్తుంటే డ్రై అయిపోతూ ఉంటుంది స్కిన్. చాలా మందికి ఇది చాలా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు అయితే చాలా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో సున్నిపిండి నిజంగానే ఇప్పుడు మ్యామ్ చెప్పినట్టు మనకి ఏంటంటే వాష్రూమ్ని క్లీన్ చేసుకునే ప్రాసెస్ టైం ఎక్కువ పడుతూ ఉంటుంది. సో ఈ సున్నిపిండితో స్నానం
చేయడానికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో ఇదైతే డైలీ మనం నార్మల్ సోప్ లాగా మనం చూసుకుంటే అయిపోతుంది, ఒక 5-10 minutes లో మీ బాత్ అయిపోతుంది. అండ్ అంటే దీనివల్ల కూడా మనకి స్కిన్ బ్రైట్నింగ్, మాయిశ్చర్ అవుతుంది, మాయిశ్చర్ బాగుంటుంది, డ్రై అవ్వకుండా ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి అనమాట. ఇట్లా ఫ్లేవర్స్ ఉంటాయి. సో ఇవి ఏం ఫ్లేవర్స్ అన్నట్టు మనకి? ఇది చార్కోల్, ఇది బాత్ పౌడర్ కంప్లీట్, చందన్, అట్లా. ఓకే ఓకే ఓకే. మీకు నచ్చిన అంటే మీకు స్మెల్స్ ఏవైతే నచ్చుతాయో సో ఇందులో మనకి చార్కోల్ కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకు ఎవరైతే మనకి కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ కావాలి, మన స్కిన్ హెయిర్ అన్నీ బాగుండాలి, ఇప్పుడున్న ఈ పొల్యూషన్లో ఏదైతే బయట చాలా వరకు ఎయిర్ పొల్యూషన్ ఎంత ఉందో ఆ ఎఫెక్ట్ మన స్కిన్ మీద ఎంత పడుతుందో మన అందరికీ తెలిసిందే. క్రీమ్స్ బయట ఎట్లా ఉన్నాయో మనం చూసాం, అవి వాడినంత వరకే బాగుంటాయి, ఏదైతే ఫ్యూ డేస్ వాడతామో అప్పటి వరకే బాగుంటాయి. కానీ ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్ మాత్రం అట్లా కాదు, మనకి లాంగ్ లాస్టింగ్ చాలా వరకు ఉంటుంది. మీకేమన్నా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మేడంని మీరు కాంటాక్ట్ అవుతే మీకు ఉన్న క్వశ్చన్స్కి తను ఆన్సర్ చేస్తారు. ఇంకొక ప్రోడక్ట్ ఏంటి అంటే ఇది లిప్ బామ్. మీరు ఎక్కడైనా లిప్ బామ్ చూసుంటారు, ఇది లిప్ బామ్. మామూలుగా ఫేస్కి హ్యాండ్స్కి స్క్రబ్ ఉంటుంది, కానీ ఇది లిప్ స్క్రబ్ అన్నమాట. అంటే లిప్స్ అనేవి డార్క్గా డెడ్ స్కిన్ ఉండిపోతూ ఉంటుంది. మనం ఏంటంటే ఫ్రీక్వెంట్గా లిప్స్టిక్ యూజ్ చేసినా కూడా డార్క్ అవుతుంది లిప్స్. ఇదేంటి అంటే ఆ డెడ్ స్కిన్ ని రిమూవ్ చేస్తుంది, నైట్ టైంలో అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కాఫీ ఫ్లేవర్ మనకి అన్ని అదే వితౌట్ కెమికల్ కంప్లీట్ కెమికల్ ఫ్రీ అన్నమాట. అన్ని ఇంట్లో దొరికే పదార్థాలతో మనకి స్కిన్ కి ఏదైతే అవసరమో వాటితోటే తయారు చేసిన ప్రోడక్ట్స్ అన్నమాట. మినీ మనకి కాంబో లాగా అనమాట, లిప్ స్క్రబ్ ఇంకా లిప్ బామ్ అనమాట ఇది. సో మనకి ఎప్పుడైనా అంటే మనకి చాలా వరకు చూసుకుంటే కొంతమందికి చూస్తే లిప్స్ ఫేస్ అంతా బ్రైట్గా ఉండి కూడా లిప్స్ మాత్రం డార్క్గా ఉంటాయి. సో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పుకోవాలి. సపరేట్గా ఇక్కడ అక్కడ కాకుండా మనకి ఈ రెండు ప్రోడక్ట్స్ కూడా ఒకటి దగ్గర అవైలబుల్ దొరుకుతున్నాయి. అండ్ అలానే చూసుకుంటే ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి ఇక్కడ మనకు దాదాపు 0 కెమికల్ అనమాట, కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ మీకు దొరుకుతాయి. సో ఇది కూడా వచ్చేసి మంచి కాఫీ ఫ్లేవర్ వస్తుంది. చాలా అంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనమాట. అయ్యో ఎలా ఉంటుంది స్క్రబ్ అంటే ఏంటి స్మెల్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు, కానీ చాలా మైల్డ్ అంటే మైల్డ్ చాలా బాగుంది. అండ్ ఇది కూడా మీరు హోమ్ మేడే. సో ఇవి ఇక్కడ ప్రోడక్ట్స్తోనే మీరు తయారు చేస్తారు, ఇంట్లోనే తయారు చేస్తాం, మొత్తం అన్నీ కూడా ఇంట్లోనే తయారు చేస్తాం. వావ్. సో ఇది అనమాట మన అందరి కోసం మన స్కిన్ హెయిర్ అంటే బాగుండాలి అని చెప్పేసి మనకి ఈ ప్రోడక్ట్స్ని ఇంట్లోనే ఉండి వాళ్ళు చేస్తున్నారు అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈ ప్రాసెస్ ఎంత కష్టమైందంటే ప్రోడక్ట్స్ అవన్నీ ఏవైతే మూలికలు ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్. అవన్నీ మళ్ళీ ఈ రూపంలో తీసుకురావడం ఇంకా పెద్ద ప్రాసెస్ అనమాట. సో మీకు మీ స్కిన్ మీద కేర్ తీసుకోవాలనుకుంటే మాత్రం న్యాచురల్ వేలో తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీరు కాంటాక్ట్ అవుతే మీకు ఏది కావాలనేది మీరు తీసుకోవచ్చు. మీకు ఒకవేళ క్వశ్చన్స్ ఉన్నా కూడా మ్యామ్ ఆన్సర్ చేస్తారు. ఇంకొకటి ఈ మధ్య కాలంలో వైట్ హెయిర్ అనేది చిన్నపిల్లలు కూడా చాలా కామన్, టీనేజ్ పిల్లలకు కూడా వస్తుంది. ఈ వైట్ హెయిర్ కలర్ వేసుకుంటే ఏమవుతుంది అంటే కలర్ వేసుకున్న తర్వాత ఇంకా బ్లాక్ హెయిర్ కూడా వైట్ అయిపోతున్నాయి కొంతమందికి. అంటే ఆ కలర్ లో అమోనియా ఉంటుంది, అట్లా కెమికల్స్ ఉంటాయి కదా, ఆ కలర్ ఉండడం కూడా చాలా డార్క్ గా అంటే కలర్ వేసుకున్నారు వీళ్ళు అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు ఇది మేము తయారు చేసింది కంప్లీట్, ఇది కూడా హోమ్ మేడే. ఈ ప్రోడక్ట్ వల్ల ఏంటంటే న్యాచురల్ బ్లాక్ ఉంటుంది, వైట్ హెయిర్ న్యాచురల్ మన ఒరిజినల్ బ్లాక్ హెయిర్ ఎట్లా ఉందో అదే కలర్లో ఉంటుంది అనమాట. ఇది యూజ్ చేయడం వల్ల జస్ట్ ఇది ఒక 20 minutes పెట్టుకుంటే సరిపోతుంది హెయిర్ పైన. సేమ్ హెన్నా లాగా కలర్ లాగా హెయిర్ కలర్ అని అనుకోవాలి మనం. దీనివల్ల ఏంటంటే వైట్ హెయిర్ ఉన్న వైట్ హెయిర్ మాత్రమే వైట్ ఉంటాయి, వాళ్ళు కొత్తవి రాకుండా ఉంటాయి అన్నమాట. ఓకే, మన అక్కడికి ఆగిపోతుంది ఇదైతే గ్రోత్ అనేది. మళ్ళీ ఒకసారి ఇప్పుడు మామూలు జనరల్గా ఏంటంటే ఒకసారి కలర్ వేయడం స్టార్ట్ చేస్తే ఇంకా వచ్చే హెయిర్ కూడా వైట్ గానే వస్తుంది. దీంతోనే అట్లా ఉండదు అనమాట, ఉన్నంత వరకే హెయిర్ వైట్ హెయిర్ అంతే ఉంటుంది. మనం వేసుకున్నప్పుడు బ్లాక్ అయిపోతుంది, మళ్ళీ ఉండడం కూడా 1 month ఉంటుంది. ఇది 1 month స్టే ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ ఆఫ్టర్ 1 month ఇప్పుడు ఒక ప్యాక్ యూజ్ చేస్తారు, ఆ తర్వాత నెక్స్ట్ ప్యాక్ యూజ్ చేస్తే మనకి
మళ్ళీ వైట్ హెయిర్ వచ్చేస్తుంది. వైట్ హెయిర్ జనరల్గా పోతుంది, కలర్ పోతుంటుంది కదా, మనం హెయిర్ వాష్ చేస్తున్న కొద్దీ పోతుంటుంది. అంటే ఇప్పుడున్న కలర్స్ ఏంటి అంటే మనం ఈ రోజు వేసుకుంటాము, ఒక 1 వీకే మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. ఇది అట్లా ఉండదు అనమాట. సో 30 days లాంగ్ లాస్టింగ్ ఉంటుంది మీకు కలర్ అనేది. మళ్ళీ ఒక 1 మంత్కి కానీ 25 days మన హెయిర్ వాష్ చేసే దాన్ని బట్టి కొంతమంది వారంలో 2 సార్లు చేస్తారు, కొంతమంది 4-5 times చేస్తారు. అట్లా హెయిర్ వాష్ని బట్టి కలర్ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఎక్కువ టైం అయితే ఉంటుంది, ఎక్కువ రోజులు అనేది ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది మీకు కలర్. ఇది ఒక అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎవ్రీ మంత్ యూజ్ చేస్తే హెయిర్ కూడా స్ట్రాంగ్ అంటే స్ట్రెంగ్త్ అని అవుతుంది హెయిర్ అని ఏదైతే ఉందో. అందులో ఒకటి మళ్ళీ మనము బయట కెమికల్ ఉన్నవి హెయిర్ కలర్స్ వాడితే ఏమిటంటే హెయిర్ అంతా రఫ్ అయిపోతుంది. ఇది అట్లా ఉండదు, మనం హెన్నా పెడితే మనం ఎట్లా ఉంటుంది హెయిర్ అట్లానే ఉంటుంది అనమాట. వావ్ నైస్. ఈ ప్రోడక్ట్ కూడా చాలా మంచి ప్రోడక్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా వరకు ఈ మధ్యకాలంలో ఎన్ని కలర్స్ వచ్చాయంటే, ఎన్ని బ్రాండ్స్ వచ్చాయంటే కెమికల్స్తోని, చాలా వరకు ఆ కెమికల్ హెయిర్ కలర్ యూజ్ చేయడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు ఉంటుంది. సో ఇలాంటివి హోమ్ మేడ్వి వాడితే మాత్రం చాలా వరకు మీ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవడం అవుతుంది. అండ్ అలానే మీకు మనీ కూడా చాలా సేఫ్ అవుతుంది. నేను మెయిన్గా చెప్పాలనుకుంటే ఏంటంటే, చాలామంది ఏంటంటే హెయిర్ కలర్ వాడిన తర్వాత 1 వీక్ ఇందాక మేడం చెప్పారు 1 వీక్లోనే అవుతుందని. చాలామందికి ఆ ప్రాబ్లం నేను పర్సనల్గా చూశాను, బయట అలానే అవుతుంది. సో 1 మంత్ వరకు మీరు ఈ ప్యాక్ వేసుకుంటే మీ బ్లాక్ హెయిర్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. అట్లానే ఇంకా మన దగ్గర అప్కమింగ్ ఇప్పుడు ప్రొడక్ట్స్ ప్రజెంట్ ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి. ఏంటి అంటే ఫేస్ సిరమ్ ఉంది, హెయిర్ సిరమ్ ఉంది, ఫేస్ వాష్, అందులో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇట్లా ఫేస్ ప్యాక్స్ అనమాట. ఇట్లాంటివి చిన్న చిన్న అంటే జస్ట్ జనరల్గా కస్టమర్స్ ఫీల్ అవ్వాలి కదా మనం వేసుకొని. ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీ ఇస్తే వాళ్ళు పడుతుందో పడదు. ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లుందంటే ఒకటి కొంటున్నారు, అది పడకపోతే అది మనీ వేస్ట్, స్కిన్ కూడా ఏమవుతుంది అనేది ఒక భయం అనేది ఉంది. అంటే చూస్తూనే ఉన్నాం కదా మనము. అట్లా చిన్న చిన్న శాంపిల్స్ రూపంలో మేము తయారు చేస్తున్నాము, ఇంకా రెడీ అయ్యేవి కూడా ఉన్నాయి. ఫేస్ ప్యాక్ అనమాట, ఇది బ్రైట్నింగ్ కోసం, ఇన్స్టెంట్ గ్లో వస్తుంది మీకు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏంటి అంటే జస్ట్ హనీలో మిక్స్ చేసుకొని వేసుకొని ఒక 1/2 hour ఉంచుకొని వాష్ చేసుకుంటే ఇన్స్టెంట్ గ్లో వస్తుంది మీకు. బ్రైట్ అవుతుంది స్కిన్. అంటే చాలా మందికి కొంతమంది ఆలోచిస్తుంటారు ఏంటంటే హనీ కలుపుకోవాలి అంటే స్కిన్ డ్రై అయిపోతుంది అని చెప్పేసి. ఇది ఏం అవ్వదు, ఏ స్కిన్ వల్ల. ఒకవేళ హనీ నచ్చదు మీకు అనుకుంటే మిల్క్ వేసుకోవచ్చు, రోజ్ వాటర్ వేసుకోవచ్చు, ఏది వద్దు అనుకుంటే జస్ట్ వాటర్ వేసుకోవచ్చు. వాటర్ నార్మల్ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఎన్ని మినిట్స్ ఉండాలి ప్యాక్ వేసుకున్న? ఇది ప్యాక్ లాగా కంప్లీట్ గా థిక్ లేయర్ లాగా వేసుకోవాలి. వేసుకొని ఒక 1/2 hour అట్లా ఒక 20 minutes, అంటే సీజన్ ని బట్టి. చలికాలం అనుకోండి ఎక్కువ టైం పడుతుంది, ఎండాకాలం అయితే తక్కువ టైం పడుతుంది. ఇట్లా 15 to 20 minutes ఉంచుకొని కొంచెం చిన్న చిన్న స్టెప్స్ ఇచ్చుకుంటూ క్లీన్ చేసుకుంటే మీకు డెడ్ స్కిన్ అనేది పోతుంది. మెయిన్ బ్లాక్ హెడ్స్ అనేవి పైన ఉన్న బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ వెళ్ళిపోతాయి, స్కిన్ గ్లో వస్తుంది, ఇన్స్టంట్ గ్లో అనమాట. పార్టీకి వెళ్ళే ముందు అట్లా యూస్ చేసుకోవాలి. రైట్. ఇప్పుడు ఈ ప్యాక్ ఎన్ని టైమ్స్ వస్తుంది మనకి? 5-6 times ఈజీగా. 5-6 times వస్తుంది. కొంచెం చాలు, జస్ట్ ఒక చిన్న స్పూన్. ఓకే, ఒక చిన్న టేబుల్ స్పూన్ అనుకోవచ్చు మనకి. సో ఇది వచ్చేసి మనకి 5-6 times వస్తుంది ఇన్స్టెంట్ గ్లో కోసం స్కిన్కి. అండ్ ఇది కూడా వచ్చేసి మనకి హ్యాండ్ మేడ్ అనమాట. అండ్ ఇలాంటి ప్రోడక్ట్స్ ఇంకా లాంచ్ చేయబోతున్నారు. అది అంటే ఫేస్కి కావచ్చు, హెయిర్కి కావచ్చు, చాలా ప్రోడక్ట్స్ అయితే రాబోతున్నాయి. సో మీరు ఏదైనా కావాలి అనుకుంటే చాలా వరకు ఇప్పుడు ఉన్న జనరేషన్ కూడా చాలా వరకు వాళ్ళ స్కిన్ కేర్ ఎక్కువ తీసుకుంటున్నారు. కాబట్టి టీన్స్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా అంటే వాళ్ళకి టీన్స్లో ఉన్న వాళ్ళకి పింపుల్స్ అలాంటివన్నీ ఉంటాయి కదా. సో వాటన్నిటికి కూడా ఒక చెక్ లాంటిది అని చెప్పుకోవచ్చు. సో మీరు ఎలాంటి ఏజ్ గ్రూప్లో ఉన్నా కూడా ఇది అయితే మీరు ఈజీగా వాడుకోవడానికి ఈజీ ఉంటుంది. ఇంట్లోనే కూర్చొని ఒక 15-20 minutesలో మీరు ఇన్స్టెంట్ గ్లో అయితే మీ స్కిన్ని చూడొచ్చు. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నాయి మేడం ఇవి. ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. హోమ్ మేడ్ కదా. ఇప్పుడు కొంతమందికి ఏంటి అంటే ఆర్గానిక్, అంటే ఇప్పుడు మనం ఆర్గానిక్ ఫ్రూట్స్ అయినా ఏదైనా కాస్ట్లీ అనేది ఉంటుంది. కాకపోతే ఇవన్నీ ఏంటి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి. ఓకే, మీకు అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ. నార్మల్గా ఇప్పుడు బయట చూసుకుంటే నేను చూసినంత వరకు ఆర్గానిక్ అండి, మేము చాలా కష్టపడుతున్నాం ఈ ప్రోడక్ట్స్ చేయడానికి, మేము 2000 అట్లా అనగానే వాళ్ళు షాక్ అయిపోతారు కస్టమర్స్. 2000-3000 అనగానే అమ్మో ఇంత ఉందా. ఇది ఇక్కడ అంతలా ఉంటుందా లేకపోతే తక్కువలో ఉంటుంది? అంటే తక్కువలో ఉంటుంది. అందరూ ఎఫర్ట్ చేయొచ్చు, మిడిల్ క్లాస్ అని ఎవరైనా ఎఫర్ట్ చేయొచ్చు ఈ కాస్ట్. స్టూడెంట్స్ కూడా. ఎస్,
టీన్స్ స్టూడెంట్స్ కూడా మీరు ఎఫెక్ట్ చేయొచ్చు. సో ఇది నేను ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాను, మీరు ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా మీ స్కిన్ హెయిర్ అంటే గ్రోతే కావచ్చు, స్కిన్లో బ్రైట్నెస్సే కావచ్చు, అండ్ అట్లనే మీ పర్స్లో మనీ కూడా సేవ్ చేసుకుంటారు. ఇక్కడికి వస్తే వేలు పెట్టి కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. సో మీ బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో అవన్నీ ఇక్కడ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మనం చూసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చి మేడంని కన్సల్ట్ అవుతే మీకు ఏవేవి కావాలో చెప్తే మీకు అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోతాయి. మ్యామ్ అంటే ఈరోజు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మీరు నేను చూసినంత వరకు స్కిన్ కేర్ చాలా మీరు స్పెషల్గా తీసుకుంటారు. ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ స్కిన్ కేర్ తీసుకుంటే బాగుంటుంది, ఏ టైప్ ఆఫ్ ఫేషియల్స్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మీరు చెప్తారని. సో ఈరోజు మాకు ఏది చూపెడుతున్నారు? ఇక్కడ వచ్చేసి మన దగ్గర అన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయండి. ఈరోజు మీకు వచ్చేసి పిగ్మెంటేషన్ వాళ్ళకి హైడ్రా ఫేషియల్ ఇట్లా యూజ్ అవుతుంది, దానివల్ల రిజల్ట్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఈరోజు మనకి హైడ్రా ఫేషియల్ చూపెట్టబోతున్నారు. సో లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, దానివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటనేవి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో వెళ్ళిపోదామా మనం? ఇందాక మీరు చెప్పారు కదా ఈరోజు మీరు హైడ్రా ఫేషియల్ చేసి చూపిస్తాను. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా స్టార్ట్ చేద్దామంటారు? ఇప్పుడు క్లయింట్ అయితే రెడీగా ఉందండి మనకి. తనకి పిగ్మెంటేషన్ లైట్గా ఉంది కదా, దానికోసం ఫేషియల్ కోసం వచ్చారు. ఓకే, ఇది పిగ్మెంటేషన్ కిట్తో నేను హైడ్రా ఫేషియల్ చేసి చూపిస్తాను. పిగ్మెంటేషన్ మెలస్మా మార్క్స్ అంటారు కదా, ఇట్లా డార్క్గా అనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న స్పాట్స్ లాగా, ఇది కవర్ అవుతుంది అనమాట. ఏంటంటే ఏజ్ పరంగా మనకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇలాంటి మార్క్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి. మనకున్న స్ట్రెస్ కానీ, టెన్షన్స్, ఎక్కువ నిద్ర సరిపోకపోవడము, ప్రోటీన్ ఫుడ్ కానీ అంటే హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం, ఇన్ టైంలో తీసుకోకపోవడం, దానివల్ల ఇలాంటి మార్క్స్ అనేవి ఏజ్తో పాటు జనరల్గా వస్తూనే ఉంటాయి. ఇదేంటంటే మనము కేర్ తీసుకుంటూ ఉంటే అవి పెరగకుండా ప్లస్ దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. ఈ ఫేషియల్తో హైడ్రాతో ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది జనరల్ ఫేషియల్స్ కంటే కూడా. హైడ్రాతో అనేది బాగా తొందరగా రిజల్ట్ అనేది మనకు తొందరగా వస్తుంది అనమాట. అట్లా ఇప్పుడు అది స్టార్ట్ చేసి చూపిస్తాను తనకండి. ఇది హైడ్రా ఫేషియల్ మిషన్ అనమాట. ఇప్పుడు చెప్పాం కదా పిగ్మెంటేషన్ కోసం ఫేషియల్ చేస్తాము అనేసి, ఈ మిషన్ యూజ్ చేస్తూ దీంట్లో ఉన్న ప్రోబ్స్ అన్ని 1 by 1 యూజ్ చేసుకుంటూ చేస్తామన్నమాట. దీంతో ఏంటి అంటే ఒక్కొక్క ప్రోబ్ ఒక్కొక్క రకమైన రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇది చేసేటప్పుడు నేను ఏ ప్రోబ్ యూజ్ చేస్తే ఏమొస్తుంది, దాంతో యూజెస్ ఏంటి, దానివల్ల రిజల్ట్ ఎట్లా వస్తుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే పిగ్మెంటేషన్ కోసం ఫేషియల్ స్టార్ట్ చేద్దాం. సో మ్యామ్ మీరు చెప్పారు కదా హైడ్రా ఫేషియల్, సో ఆ ప్రాసెస్ మీరు ఎట్లా స్టార్ట్ చేయాలి ఏంటి? ఇప్పుడు మేడంని మీరు చెప్పారు, సో ఈ స్కిన్ టైప్ డ్రై అంటారా లేకపోతే ఆయిలీ స్కిన్ అంటారా? ఎలా? ఇది కాంబినేషన్ స్కిన్, కొంచెం ఈ ఏరియాలో ఆయిలీ ఉంటుంది కదా అదనమాట. ఇప్పుడు దీనికోసం మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఈ హైడ్రా ఫేషియల్ అనేది ఎనీ స్కిన్ టైప్కి చేసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం ఏం లేదు. డ్రై స్కిన్కి కానీ, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఎనీ స్కిన్ టైప్కి హైడ్రా ఫేషియల్ అనేది మనం చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం పిగ్మెంటేషన్ ఉంది కదా, మెలాస్మా ప్యాచెస్ ఉన్నాయి కదా లైట్గా, దానికోసం అనేది చేస్తున్నాం. ఫస్ట్ క్లెన్జింగ్తో స్టార్ట్ చేస్తాం అనమాట. ఇది క్లెన్జింగ్. ఓకే, అంటే ఓవరాల్గా ఎన్ని స్టెప్స్ ఉంటాయి మనకి? ఇది మొత్తం 7 స్టెప్స్ ఉంటాయి. 7 స్టెప్స్ ఉంటాయి. దీనికి టైం ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? అంటే టైం వచ్చేసి 1.5 hours పడుతుంది మొత్తం కంప్లీట్ అవ్వడానికి. అంటే చాలా వరకు ఏంటంటే నార్మల్ ఫేషియల్స్కి వెళ్తూ ఉంటారు కదా బయట, సో ఆ ఫేషియల్స్కి హైడ్రా ఫేషియల్స్కి డిఫరెన్స్ ఏముంటుంది అసలు? హైడ్రా ఫేషియల్ అనేది మాన్యువల్గా మనం చేసే ఫేషియల్కి దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది, రిజల్ట్ కూడా అట్లానే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం జనరల్ ఫేషియల్కి మనకి ఏంటంటే చేసుకున్న ఫేషియల్ చేయించిన రోజు తర్వాత 2-3 days 1 week వరకు బాగుంటుంది, తర్వాత తగ్గుతూ ఉంటుంది గ్లో అనేది. ఇది ఏంటి అంటే మనకు 1 month వరకు కూడా స్కిన్ మీద ఏం తేడా కనిపించదు, గ్లోయింగ్గా ఉంటుంది ఫేస్. ప్లస్ మనకు గ్రాడ్యువల్గా మార్క్స్ కానీ ఇంకేమైనా స్కిన్ ఏమైనా ఇట్లా ఉంటాయి కదా ప్యాచెస్ లాగా మార్క్స్ ఉన్నా అవి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట రెగ్యులర్గా చేసుకోవడం వల్ల. ఇది ఒక బెనిఫిట్. అంటే ఇప్పుడు హైడ్రా ఫేషియల్ వచ్చేసి రెగ్యులర్ అని మీరు అంటున్నారు కదా, ఎన్ని అంటే మంత్స్ లాగా తీసుకోమంటారా, ఎట్లా తీసుకోవాలి? అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనకు ఓన్లీ గ్లోనే కావాలి ఫేస్ మీద, స్కిన్ మీద ఎలాంటి మార్క్స్ కానీ ఏ ప్రాబ్లమ్స్ లేదు, ఓన్లీ గ్లో కోసమే అంటే మనకు అవసరం ఉన్నప్పుడు అది మంత్లీ కావచ్చు, 2 monthsకి ఒకసారి అట్లయినా కావచ్చు. ఇప్పుడు ఇది పిగ్మెంటేషన్ మార్క్స్ ఉన్నాయి, కొంతమందికి పింపుల్ మార్క్స్ ఉంటాయి, కొంతమందికి స్కిన్ లూజ్ అయిపోతుంటాయి కదా, ఇట్లా రింకిల్స్ లాగా వస్తుంటాయి కదా, వాళ్ళు ఏంటి అంటే
ఒక ట్రీట్మెంట్ లాగా మంత్లీ వన్స్ 21 డేస్కి ఒకసారి చెప్పుకోవచ్చు. ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 21 డేస్ నుంచి 1 మంత్ లోపు ఎప్పుడైనా చేయించుకోవచ్చు. అట్లా మెయింటైన్ ఒక 6 to 7 months అనేది మనం చేయించుకుంటే రిజల్ట్ అనేది 100% రిజల్ట్ మనకు వస్తుంది అనమాట. అంటే రెగ్యులర్గా ఒక 6 months ఖచ్చితంగా చేసుకుంటే మాత్రం మన స్కిన్ అనేది మనం తేడా చూడొచ్చు. ఏదైతే ఇప్పుడు మామకున్న ప్రాబ్లం అదైతే మనకి తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ అంటే ఇప్పుడు మేడంకి వచ్చేసి ఈ ప్రాబ్లం ఉంది, ఒకవేళ పింపుల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ అంటే ఎలా? మరి పింపుల్స్ ఉన్న వాళ్ళకి కాకుండా పింపుల్ మార్క్స్ ఉంటాయి కదా, పింపుల్స్ వచ్చి వెళ్ళిన తర్వాత మార్క్స్ పడతాయి కదా నల్లగా, అలాంటి వాళ్ళకి ఇది బాగా మార్క్స్ తగ్గిపోతూ ఉంటాయి అనమాట. మార్క్స్ అనేది ఇప్పుడు ఇక్కడ ప్యాచ్ లాగా వచ్చేస్తుంది, అది నల్లగా స్కిన్ అంతా ఒక కలర్ లో ఉంటుంది, ఆ మార్క్ మార్క్ మాత్రం చాలా కనబడుతూ ఉంటది, అందరికి కూడా అదే ఫస్ట్ కనబడుతూ ఉంటది. మేకప్ వేసినా కూడా అది తెలిసిపోతుంది అనమాట, మార్క్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. దీనివల్ల గ్రాడ్యువల్ గా అందులోటి మన మెయింటెనెన్స్ కూడా కంపల్సరీ, ఫుడ్ విషయం కానీ స్కిన్ కి కరెక్ట్ గా ఒక మాయిశ్చరైజర్, ఒక సన్ స్క్రీన్ లోషన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటే స్కిన్ కేర్ అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలి. డే అండ్ నైట్ స్కిన్ కేర్ ఖచ్చితంగా ఆ రొటీన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటే మీకు తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది క్లెన్జింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇది ట్యాన్ ప్యాక్ ఉంటుంది, ట్యాన్ ప్యాక్ వేసుకో. ఇప్పుడు ఈ ట్యాన్ ప్యాక్ ఎంతసేపు ఉంచాలి మనం? ఇది 15 minutes ఉంచాలి. యాక్చువల్లీ నాకు ఒక డౌట్ ఉందన్నమాట, ఏంటంటే నార్మల్గా ఫేషియల్ అనేది ఆఫ్టర్ 18 ఏజ్ గ్రూప్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో మరి ఈ హైడ్రా ఫేషియల్స్కి ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా? అంటే ఇక్కడ నుంచి ఈ ఏజ్ వాళ్ళే స్టార్ట్ చేయాలి? ఇది టీనేజ్ వాళ్ళ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, 15 years అట్లా. జనరల్గా అంటే మనకి ఆ ఏజ్లో కొంచెం ఏ ప్రాబ్లమ్స్ ఉండవు స్కిన్ పైన, న్యాచురల్గానే గ్లోయింగ్ ఉంటుంది కదా ఫేస్. ఏదైనా జస్ట్ గ్లో కోసము పార్టీ వేర్ అట్లా దానికి కావాలి అనుకుంటే. ఇంకా కొంతమందికి ఏంటంటే టీనేజ్లో కూడా పింపుల్స్ అనేవి బాగా వస్తూ ఉంటాయి. కొన్ని మనం తినే ఫుడ్ వల్ల స్కిన్ అనేది రఫ్ అయిపోవడము, ఆయిలీగా అయిపోవడము బాగా అట్లా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి చేసుకోవచ్చు. మామూలుగా 18 తర్వాత అయితే ఇక జనరల్గా అవసరమే కదా ఎవరికైనా ఫేషియల్స్ అనేవి, మనకున్న పొల్యూషన్ని బట్టి, మనకున్న రిక్వైర్మెంట్స్ని బట్టి 18 years నుంచి అయితే కంటిన్యూ చేసుకోవచ్చు ఈ ఫేషియల్స్ అనేవి. ఈ హైడ్రా ఫేషియల్ని మీరు ఎవరికి ఎక్కువ, అంటే ఏ స్కిన్ టైప్కి ఎక్కువ మీరు ప్రిఫర్ చేస్తారు? ఇది హైడ్రా ఫేషియల్ అనేది ఆల్ స్కిన్ టైప్స్కి వాడచ్చు. మెయిన్గా చెప్పాను కదా, ఈ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ రిజల్ట్ అయితే తొందరగా వస్తుంది అనమాట. రిజల్ట్స్ అనేవి తొందరగా మనము చూసుకోవచ్చు. స్కిన్ రఫ్గా ఉంటుంది కొంతమందికి, ఇట్లా గరుకు ఈ ప్లేస్ వరకు, అలాంటి వాళ్ళకి ఇమ్మీడియట్ రిజల్ట్ అనేది వస్తుంది. 1-2 timesకే మీరు రిజల్ట్ అనేది చూసుకోవచ్చు, స్మూత్ అవుతుంది అనమాట స్కిన్. ఇప్పుడు ఇది వేసాం కదా, ట్యాన్ ప్యాక్ వేసారు, సో ఒక 15 minutes టైం పడుతుంది. 15 minutes అయిపోయింది కదా, ఇప్పుడు ఇది క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేసి నెక్స్ట్ ప్రోబ్ అనేది యూజ్ చేసుకుందాం. ఇది క్లీన్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ సో అంటే ఇది ఏంటన్నట్టు మనకి ఇది స్కిన్కి ఎలాంటి, ఇది యూజ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ మనకు బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉంటాయి కదా, అవి రిమూవ్ అవుతుంది. స్కిన్ని ఇది 7 layers నుంచి డీప్గా క్లీన్ చేస్తుంది అనమాట. డీప్ 7 layers వరకు డీప్గా, అంటే మనం మాన్యువల్గా చేస్తే పైనే క్లీన్ అవుతుంది. ఇది ఏంటంటే డీప్గా క్లీన్ అవుతుంది, విత్ సిరమ్స్తో వస్తుంది అనమాట ఇందులో. సో అట్లా మనకి ఎక్కువ బెనిఫిట్స్ హైడ్రా ఫేషియల్తో ఏంటి అంటే, మనం మాన్యువల్గా చేయించుకున్న ఫేషియల్ కంటే ఎక్కువ టైమ్స్ మనకి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. దానికి అందుకని ఇది ఎక్కువ హైడ్రా ఫేషియల్ అనేది ప్రిఫర్ చేస్తాం అనమాట. అంటే ఇందాక మీరు చెప్పినట్టు నార్మల్ ఫేషియల్ చేసుకుంటే అది ఓన్లీ 1 week ఉంటుంది. ఎందుకు అంటే అది పైన ఓన్లీ 1 లేయర్కి మాత్రమే పనిచేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి 7 layers ఉంటుంది కాబట్టి డీప్ ఇన్ స్కిన్ అంటే లోపలికి వెళ్తుంది కాబట్టి ఆ రిజల్ట్ అనేది మీరు చెప్పినట్టు 1 month వరకు ఉంటుంది. ఏమైనా పెయిన్ఫుల్ ఉంటుంది మనకి, కొంచెం స్కిన్ ఇది ఇట్లా సక్ చేసినట్టు అవుతుంది కదా, దానివల్ల కొంచెం అట్లా అనిపిస్తుంది. ఇది సెన్సిటివ్ స్కిన్ వల్ల కొంచెం తక్కువ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఇట్లా ఎయిర్ టైట్ అయ్యి వస్తుంది అనమాట. అట్లా స్కిన్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి ఎంబటే రెడ్ అయిపోతుంది. ఇది వచ్చేసి మీరు ఇందాక చెప్పారు కదా స్కిన్ ని కొంచెం సక్ చేస్తుంది అని చెప్పేసి, సో ఈ లిక్విడ్ అంటే ఏంటి? క్రీమ్. ఇప్పుడు ఏబిసి సిరమ్స్ ఉంటాయి దీంట్లో, ఈ సిరమ్స్ యూజ్ చేసుకో, ఇది వస్తుంది అనమాట ఇక్కడ నుంచి. ఫ్రీక్వెన్సీ అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు సెన్సిటివ్ స్కిన్ కి అయితే కొంచెం తక్కువ పెట్టుకోవాలి అని, అంటే ఫ్రీక్వెన్సీ తక్కువ పెట్టుకోవడం అని కాదు, ఈ ప్రోబ్ నే తక్కువ యూజ్ చేయాలి. ఇది ఇట్లా స్కిన్ కి మనకి ఇట్లా ఏదైతే డ్రాగ్ చేస్తున్నాం కదా, అది వైట్ ఉన్న వాళ్ళు స్కిన్ పల్చగా ఉంటది కొంతమందికి,
వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్ గా రెడ్ అయిపోతుంది, ఆ మార్క్ అనేది పడిపోతుంది, మనకి కందిపోతుంది అని అంటాం కదా, అట్లా అయిపోతుంది అన్నమాట స్కిన్. సో అట్లాంటి వాళ్ళకి కొంచెం తక్కువ చేసుకుంటే. సో ఇది మీరు మీకు దగ్గరకు వచ్చిన కస్టమర్స్కి మీరు చెప్తూ ఉంటారా మీది ఇలా ఉంది స్కిన్ అని చెప్పేసి? ఆ స్కిన్ని బట్టి చేసుకోవాల్సి వస్తుంది మనము. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఈ ఒక్క ఒక్కటి మాత్రమే మనం తక్కువ యూజ్ చేస్తాం, మిగతా అన్ని యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా మీ దగ్గరకు వచ్చిన కస్టమర్స్ అంటే వాళ్ళు పర్టికులర్గా ఇదే కావాలని అడుగుతారా, లేకపోతే మీరు చెప్పినట్టు మీకు సహకరిస్తారంటారా? మీ స్కిన్కి ఇది సూట్ అవుతుంది అంటే ఎవరైనా వాదనకు దిగే వాళ్ళు ఉంటారంట? అట్లా ఏమి ఉండదు, మోస్ట్లీ ఫ్రెండ్లీ కస్టమర్సే ఉంటారు. వాళ్ళకి నా స్కిన్కి ఏది సెట్ అవుతుంది, ఎట్లా బాగుంటుంది అని సజెషన్ అయితే మనల్నే అడుగుతారు. చాలా వరకు అట్లనే ఉంటారు కస్టమర్స్. ఎవరో ఒకళ్ళు కొంచెం నాలెడ్జ్ ఉన్న, అంటే స్కిన్ మీద నాకు డీప్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే నాకు ఇదే కావాలని అంటారు. వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది కదా నా స్కిన్కి ఇది ఆల్రెడీ చేయించుకొని ఉన్న వాళ్ళు కానీ ఇట్లా యూజ్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది కదా. అట్లా ఇది అయిపోయింది క్లెన్జింగ్. క్లోజ్ చేసినారా? దీంతో ఏంటంటే మనం బ్లాక్ అండ్ వైట్ హెడ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం ఫేషియల్ చేస్తే ఒక పిన్ ఉంటుంది, పిన్తో రిమూవ్ చేస్తాం. అది కొంచెం పెయిన్ఫుల్ ప్రాసెస్ అనమాట. అది పెయిన్ఫుల్, కొంచెం ప్రెస్ చేసి తీయాల్సి వస్తుంది. మనం స్టీమ్ ఇస్తాము, స్టీమ్ ఇస్తే ఏమవుతుంది, కొంతమందికి స్కిన్ డార్క్ అవుతూ ఉంటుంది, అంటే వేడిది తగులుతుంటుంది. ఒకప్పుడు ఉంటుండే అదే ప్రాసెస్ ఫస్ట్ ఉంటుండే, బట్ ఇప్పుడు ఏంటంటే ఇది సింపుల్గా ఈజీగా వచ్చేసాయి అనమాట. దీంతో ప్రెస్ చేస్తే మనకి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి మొత్తం రిమూవ్ అయిపోతాయి. మళ్ళీ మనం స్టీమ్ ఇచ్చి అట్లా పిన్తో అది పెయిన్ఫుల్ కాకుండా ఈజీగా మనము దీంతో రిమూవ్ చేసుకోవచ్చు. కానీ డీప్గా మళ్ళీ క్లీన్ అవుతుంది అనమాట. లోపల నుంచి ఉన్నవి కూడా ఇది ఇట్లా ప్రెస్ అయ్యి వస్తుంది కదా, సో అట్లా మనకి ఈజీగా క్లీన్ అవుతుంది. అందుకే మాన్యువల్ కంటే ఈ హైడ్రా ఫేషియల్తో చాలా ఎక్కువ బెనిఫిట్స్, డబుల్ బెనిఫిట్స్ లాగా ఉంటుంది అన్నమాట. దీని తర్వాత ఒకవేళ ఈ ఫేషియల్ చేసుకున్న తర్వాత మేకప్ అంటే వేసుకోవచ్చా, క్రీమ్స్ అని యూజ్ చేయవచ్చా, లేకపోతే ఒక 2-3 days టైం తీసుకొని? 1 day అంటే మనం మామూలుగా ఏ ఫేషియల్ అయినా స్కిన్ మీద ఫ్రెష్ లుక్ ఉంటుంది కదా, ఆ ఒక్క రోజు మాత్రం మనం ఏమి యూజ్ చేయకుండా తర్వాత నెక్స్ట్ డే అన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, చేసిన ఒక రోజు మాత్రం ఉండాలి. ఒక 8 hours మనము పీరియడ్ ఇస్తే సరిపోతుందా? సరిపోతుంది.